నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంటే టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సంజు ముదిరాజు గత అంటే ఒక మహిళ నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగి నుంచి సుమారు ఒక 15 లక్షలు, అదేవిధంగా మరొకరికి అంటే తనతో 15 లక్షలు, మరొక వ్యక్తికి వాళ్ళ బంధువులకు మరో ఒక 2 లక్షలు ఇప్పించినట్లున్నారు. వాళ్ళు గత కొన్నేళ్లుగా తన ఇచ్చిన డబ్బులను తనకి ఇవ్వాలంటూ కూడా ఒక మహిళ ఈరోజు తన ఇంటి చుట్టూ తిరిగిన కూడా పట్టించుకోకపోవడము, అదేవిధంగా తనకు న్యాయం చేయాలంటూ కూడా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీని ఆశ్రయించి తన అంటే ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ మన దగ్గర ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, ఎందుకు తనకు మీరు, ఎందుకంటే సంజు ముదిరాజ్ అనే వ్యక్తి ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీకు ఎప్పుడు పరిచయం అయ్యింది, ఏ విధంగా పరిచయం అయ్యిండు, మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎంత మీరు తనకిచ్చిన డబ్బు ఎంత, ఇంకొక మరొకరికి ఇప్పించారంట కదా, ఏం చెప్తారు? సంజయ్ ముదిరాజు మన జాతి తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి మన ముదిరాజీ బంధుమిత్రుడిగా పరిచయమైనటువంటి వ్యక్తి. నేను కేశంపేట మండలము షాద్నగర్ లో నివాసిగా ఉన్నటువంటి వ్యక్తిని. అక్కడ సార్ ఏం చేశారంటే, నేను స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు సార్ పరిచయం, ఆ మీటింగ్ లోనే సంజీవ్ ముదిరాజ్ గారు మన కుల బంధువుగా పరిచయం అయ్యారు. కుల బంధువు కులాన్నే మోసం చేసినట్లు ఉంది సార్ ఇప్పుడు నా పరిస్థితి. నాకు భర్త చనిపోయి 2011లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. 2013లో సార్ కు డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడు కుల బంధువు అని కుల పెద్దగా ఉన్నాడు ముదిరాజు, మన ముదిరాజు బిడ్డగా ఉండి కూడా ముదిరాజులోనే మోసం చేసుకున్నటువంటి దుస్థితి ఈ రోజు ఒక మహిళగా నాకు ఏర్పడినందువల్ల మీ ముందుకు రావడం జరిగింది సార్. ఇప్పుడు ప్రజెంట్ గా 2011లో నేను అక్కడికి వెళ్ళాను. 2013లో సార్ 5,5,000 దఫాలుగా 3 దఫాలుగా 5,5 లక్షలు 5,5 లక్షలు 3 దఫాలుగా తీసుకోవడం జరిగింది. ఏ రూపాయి కూడా నాకు చెల్లించలేదు సార్ ఇంతవరకు. వడ్డీకనే తీసుకున్నారు, మీరు ఇచ్చింది వడ్డీ కదా అని చాలా సార్లు ఇంటి చుట్టూ తిరగడం జరిగింది. తర్వాత తన బ్రదర్ అయినటువంటి సునీల్ అని ఆ వ్యక్తికి కూడా 4 లక్షలు ఇప్పించడం జరిగింది. ఇప్పిస్తూ కూడా 4 లక్షలకు కూడా మళ్ళీ తన చెక్ కూడా 4 లక్షలకు చెక్ కూడా రాయించడం జరిగింది. వాళ్ళు కూడా ఇవ్వలేదు, తను కూడా ఇవ్వలేదు. ఇంటి చుట్టూ తిరుగుతుంటే కూడా ఏం చేయలేదు. అనుకోని పరిస్థితుల్లో నా బిడ్డకు సంబంధం కుదిరితే నేను సూసైడ్ చేసుకుంటాను అని మన హర్షవర్ధన్ రెడ్డి మన ఎమ్మెల్సీగా పోటీగా మొన్న నిలబడినటువంటి వ్యక్తికి మా ఉపాధ్యాయ బృందంలో ఉన్నటువంటి లీడర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, అన్న నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది, నా బిడ్డకు నేను కట్నం ఇవ్వాలి అనే పరిస్థితిలో ఒక 4 లక్షల చెక్కు వేరే వాళ్ళ ఒక సర్వెంట్ తోనే ఒక 4 లక్షల చెక్కు పంపించడం జరిగింది. నాకు ఇంకా అవి తప్ప ఏ రూపాయి కూడా ఇప్పటి వరకు రాలేదు. నాకు న్యాయం చేయండి అన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ముదిరాజు బిడ్డ ముదిరాజులకే మోసం చేసినట్లే జాతికి మనమే మోసం చేసుకోవడము, నమ్మడం కూడా నేను ముదిరాజు అనే నమ్మడము, వేరే కారణాలు ఏం లేవు. అందుకే మిమ్మల్ని ఆశ్రయించి మీ దగ్గరికి రావడం జరిగింది. మీ ఒక్కరితోనే అంటే 15 లక్షలు తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఇంకెవరితో నా దృష్టికి తర్వాత వచ్చింది సార్. ఆయన గురించి నేను ఊక తిరుగుతున్న క్రమంలో నాకు అనుమానం వచ్చి ఇంకెవరికన్నా ఇవ్వాలంటే నాలాగా చాలా మందికి మోసం చేస్తున్నాడని కూడా తెలిసింది. ఇది ఖచ్చితంగా మోసం చేయాలనే ఉద్దేశంతోన మోసపూరితంగానే ఈ విషయాలన్నీ కూడా నాకు తర్వాత వెలుగులోకి వచ్చాయి సార్. నేను ఒక విడవగా బయటికి రాలేదు. ఒక టీచర్ గా, గవర్నమెంట్ టీచర్ గా చిన్న ఉద్యోగం చేసుకుంటూ మాకు అక్కడనే ఉన్నాను. నేను గద్వాల నివాసిని కానీ మహబూబ్ నగర్ వచ్చాను సార్. వచ్చి 2011 నుంచి పరిచయం అయిన వ్యక్తికి 2013లో ఇవ్వడం జరిగింది సార్. అది కూడా మన ముదిరాజు బిడ్డాన్ని ఇవ్వడం జరిగింది. ముదిరాజులకే మోసం చేస్తున్నారు నమ్మడం. షాద్నగర్ లో కేశంపేట రోడ్ లో మీరు ఉన్నారంటుంది అప్పట్లో టీచర్, అంటే ఎక్కడ పని చేస్తుంటారు, మీరు హోదా అయింది ఆ రోజుల్లో, ఏ విధంగా పరిచయం అయింది, ఎవరి ద్వారా? 2011లో సార్, మేము 2011లో నేను గవర్నమెంట్ టీచర్ గా ఉంటూ రాజ్య విద్యా మిషన్ నుంచి అంటే మా డిఓ ఆఫీస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి 2011లో కేశంపేట మండలకు నన్ను అలాట్మెంట్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ కస్తూరి బాలికా విద్యాలయాలకి స్పెషల్ ఆఫీసర్ గా వెళ్ళడం జరిగింది 2011లో. అప్పుడు అందబాబన్న అని మన లీడర్, మన ముదిరాజు బిడ్డని ఆయన కూడా సార్ బాగా పరిచయం. మాకు అంతకుముందే నమ్మకస్తుడు కూడా సారు. అందబాబన్న వాళ్ళ ఇంటికి నియరెస్ట్ గా మేము ఉన్నాము. అప్పుడు ఈ సంజీవ్ ముదిరాజు అంతా ఒక మీటింగ్ లో కలవడం జరిగింది సార్. అది కూడా మీటింగ్ ఏంటంటే, ముదిరాజుల మీటింగ్ జరుగుతుంటే మన ముదిరాజుల బిడ్డది తన కూడా ఒక చదువుకున్నటువంటి ఒక ప్రిన్సిపల్, ఒక స్పెషల్ ఆఫీసర్ ఒక విద్యాలయానికి అని నన్ను పిలిపిస్తే నేను అక్కడికి వెళ్ళాను. మొట్టమొదటిసారి చూసింది అక్కడే వాళ్ళను. చూసి పరిచయం అయిన తర్వాత 2011లో పరిచయం అయితే 2013లో ఇవ్వడం జరిగింది సార్. అంటే కేవలం నమ్మే సార్ ఇవ్వడం జరిగింది కూడా డబ్బులను. 2013లో ఇచ్చింది, ఈ రోజు 2025. ఎన్నిసార్లు తన చుట్టూ తిరిగిండొచ్చు, ఎన్నిసార్లు అడిగితే సార్లు అయిపోయింది సార్. నేను నా కొడుకు నా బిడ్డ లాస్ట్ కు నా బిడ్డకు పెళ్లి పెట్టుకున్నాం కట్నంగా అంటే కూడా ఇవ్వలేదని చెప్పి కదా సార్. తర్వాత ఎమ్మెల్సీ హర్షవర్ధన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మొన్న కాన్స్టిట్యూట్ సారు పోటీకి నిలబడింది.
కలిస్తే ఆయన ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే అన్న సూసైడ్ చేసుకుంటుంది చూడు, పరిస్థితులు బాగాలేవు, కాంగ్రెస్ లీడర్లమై ఉండి కూడా ఇట్లా అని అంటే ఇంత పెద్ద హోదాలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గా రూలింగ్ పార్టీ ఉన్నందుకు కూడా ఇంకా ఎక్కువ బదపడిచ్చి ఇచ్చేది అదే కూడా ఇచ్చిన కదా 4 లక్షలు ఇచ్చిన కదా అని అనడం కూడా జరుగుతుంది సార్ ప్రజెంట్ గా. ఇప్పుడు ఎంత రావాలి మీకు, ఎంత రావాలి, వడ్డీతో సహా ఎంత రావాలి? తను ఇప్పుడు మీరు తనని అడిగితే ఏమంటున్నారు? ఏమంటలేదు సార్, ఫోన్ ఎత్తడం లేదు, ఇంటి చుట్టూ వస్తే కూడా లేడని చెప్పడం, లోపల పెట్టుకొని బోల్ట్ పెట్టుకొని ఉండడం, ఇవన్నీ జరుగుతుంది సార్. ఇప్పటి వరకు అడిగి అలిసిపోయాను సార్. అలిసిపోయి మేము ముందుకు రావడం జరిగింది. అన్నల వాళ్ళందరినీ పట్టుకొని ఆశ్రయించి కనీసం ముదిరాజ్ బిడ్డలను కూడా ఇట్లా అన్యాయం చేస్తారా, నమ్మిస్తే కూడా ఇలా ఉంటుందా అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. 2013 నుంచి మొత్తం లెక్కేయాలి సార్, అంత అమౌంట్ 15 లక్షల అమౌంట్, అసలే 15 లక్షలు సార్. తర్వాత మిగతా 4 లక్షలు ఇచ్చిన కూడా రూపాయి కూడా నాకు ఈ రోజు వరకు ముట్టలేదు సార్. వాళ్ళు నాకు తను ఇచ్చింది 2022 ఫిబ్రవరిలో, అది చెక్ డేట్ అంతా ఉంది సార్. నాకు చెక్కే పంపించాడు. 2022లో 4 లక్షలు పంపించాడు సార్ చెక్. అది ఇంకా అంతే సార్. మళ్ళీ ఇప్పటి వరకు కూడా మాట్లాడి ఇచ్చేదే లేదు అని అంటున్నాడు సార్. ఇచ్చేదే లేదు అని. ఎక్కడ పని చేస్తున్నా, ఏ డిజిగ్నేషన్ లో ఉన్నారు? ఇప్పుడు నేను మార్కెట్ రోడ్ స్కూల్, లోకల్ మార్కెట్ రోడ్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా జాబ్ చేస్తున్నా సార్. ఇప్పుడు ప్రజెంట్ గా లోకల్ లోనే ఉన్నా సార్. న్యాయం చేయమని మన ఎస్పీ గారిని అడగడం జరిగింది సార్. మన ఎస్పీ గారి దగ్గరికి మా అన్నయ్య ఉన్నాడు కదా, మా అన్నయ్య ద్వారా నేను మా ఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. జరిగితే డిఎస్పీ గారిని కూడా కలవండి అమ్మా అని చెప్పిండ్రు. అందుకే అందరినీ కలిసి మిమ్మల్ని కూడా ఆశ్రయించి ఈ విషయం తెలియజేద్దామని. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీలో కూడా ఉన్నాడు, ఇంకా ఎక్కువ బెదిరింపు కాల్సి సార్. మాకు ఏదైనా మాట్లాడితే కూడా కట్ చేయడం, బెదిరించి ఇచ్చేది లేకపో అని చెప్పడము, అట్లా ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నామనే బెదిరింపులు కూడా వస్తున్నాయి సార్. మాకు ప్రజెంట్ గా సిచ్యువేషన్ ఇట్లా ఉంది. నాకు కొంచెం తగిన న్యాయం చేస్తారని మీ దగ్గరికి మీ ముందుకు వచ్చాను సార్. ఇది పరిస్థితి. మనం కూడా ఇప్పట్లో అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూడడం, తను ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత తను లిఫ్ట్ చేస్తాడా చేయడా, లేదా ఎలాంటి సంభాషణ జరుగుతుందా అనేది కూడా మనం చూద్దాము. ఇది అంటే కులానికి కులం చేటు అన్నట్లుగా ఈ రోజు కులాన్ని నమ్మి ముదిరాజు ఒక బిడ్డ, మహిళ, ఒక ఉపాధ్యాయురాలు ఈరోజు నా కులానికి అండగా ఉండాలనే ఆలోచనతో సంజు ముదిరాజుకు అంటే తన భర్తను కోల్పోవడం జరిగింది. కోల్పోయిన అనంతరం కూడా తనకు వచ్చిన భర్త చనిపోయిన అనంతరం వచ్చిన డబ్బులో ఈరోజు జాగ్రత్త చూసుకుని తన కూతురుకు అంటే వివాహం చేసేందుకు జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగింది. అయితే 2011లో పరిచయమైన సంజు ముదిరాజ్ ఎవరైతే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎవరైతే కొనసాగుతున్నారో సంజు ముదిరాజు ఇంకా డబ్బులు మనం ఇవ్వాలంటే బెదిరింపులకు దిగుతున్నట్టు కూడా తను స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సంజు ముదిరాజ్ ఒక మహిళను మోసం చేసి మాత్రం మనం ముందడుగు వేయలేము. ఎందుకంటే ఒక మహిళ అంటే ముదిరాజుకు సంబంధించిన బిడ్డ, ఇలాంటి ముదిరాజు బిడ్డలు మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి ముదిరాజు బిడ్డలను మీరు ఒక ముదిరాజు, సంజు ముదిరాజు అనే ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ మహిళకు తనకు ఇవ్వాల్సిన డబ్బు ఎంత ఉందో ఈ మన తొలివేలు ద్వారా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా స్పందించండి. ఎందుకంటే 2011లో పరిచయమైన ఒక మహిళా టీచరు, ముదిరాజు మహిళా బిడ్డ 2013లో మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొకరు కూడా మరో డబ్బులు ఇప్పించడం జరిగింది. మిమ్మల్ని నమ్మి సుమారు అక్కడ 4 లక్షలు, 15 లక్షలు, సుమారు 19 లక్షల వరకు మీకు ఇవ్వడం జరిగింది. దానిలో 4 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అయినా చెక్ అంటే డ్రా చేసుకున్న చెక్ లో 4 లక్షలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి మిగిలిన డబ్బులు ఏవైతే 15 లక్షలు 2013 నుంచి ఇంట్రెస్ట్ తో ఈ మహిళను ఆదుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే ఇంటికి యజమాని లేడు, చనిపోవడం జరిగింది. 2 పిల్లలు, తన కూతురు వివాహం చేయడం జరుగుతుంది, బాబు చదువుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. లేనడాల ఈ మహిళ రోడ్ పైకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మన తొలి వెలుగు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ రాధ అనే మహిళా టీచర్ కు మన తొలి వెలుగు అండగా ఉంటుంది. ఈ డబ్బులు వచ్చేంత వరకు మాత్రం ప్రతి విషయంలో ఆ మహిళకు మేము అండగా ఉంటాము. మహబూబ్ నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.